ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. గ్రహణం అయిపోయిన రోజు తర్వాత తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు ఇంకా దేవుడి పూజ సామాన్లు అన్నీ కడుక్కునే పని ఉంటుంది కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగే ఈ వంట ప్రిపరేషన్ అంతా అయిపోయి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ పని చేద్దామని ముందుగా వంట ప్రిపరేషన్ చేస్తున్నాను. ముందుగా రైస్ కడిగేసి కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు రాత్రి ముందు రోజు నానబెట్టేసుకొని ఉన్నానన్నమాట. ఈ మినప్పప్పు, ఇది పొట్టు మినప్పప్పు నేను ఎప్పుడు యూస్ చేసేదే. దాని పొట్టు తీసేసి బాగా కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఆకుకూరలు ఆ రోజు పాలకూర పప్పు అండ్ మెంతి కూర ఆలు ఫ్రై చేద్దామని అనుకున్నాను. ఇంకా దానికోసమే మొత్తం మెంతి కూర అంతా వలుస్తున్నాను అనమాట. వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు తింటే మంచిది అని అంటారు. పిల్లలకు బాగా అలవాటు చేయాలి కూడా. పిల్లలు అంతగా ఇష్టపడరు కదా ఆకుకూరలు తినడానికి, బట్ వాళ్ళకు అలవాటు చేస్తే మంచిది. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పాలకూర పప్పు కోసం కుక్కర్లో పెట్టేసాను ఒక సైడు. ఇంతకీ పాలకూరలో టమాటో వేసుకోవచ్చని కొంతమంది అంటారు, వేసుకోకూడదని కొంతమంది అంటారు. నాకు ఇది కన్ఫ్యూషన్. నేనైతే వేయనండి. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని అంటారు టమాటా వాడితే. కాబట్టి ఎందుకు ఈ కన్ఫ్యూషన్, వాడకుంటే ఏ బాధ ఉండదు కదా అని టమాటో అనేది పాలకూర ఏదైనా చేసినప్పుడు దాంట్లో టమాటాను అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మరోవైపు దహీ వడ చేద్దామని దానికోసం పెరుగులో ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మరోవైపు ఏమో మెంతికూర ఆలుగడ్డ ఫ్రై అన్నాను కదండి, అది కూడా వేసేసుకున్నాను. మినపప్పు ఏమో ముందుగానే పక్కన పెట్టుకున్నాను కదా, అదొక సైడు మిక్సీలో వేసి పట్టేసుకున్నాను. ఒక సైడ్ కర్రీస్, ఒక సైడ్ టిఫిన్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీకు చూసే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, ఇది వీలు పడ్డప్పుడు అది వీలు పడ్డప్పుడు ఏది చేస్తూ ఉంటానన్నమాట. అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా మినప్పప్పును కూడా రుబ్బి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని కూడా వడలుగా వేసేసుకొని ఒక సైడ్ ఏమో పప్పు కూడా తాలింపు వేసేసాను. ఇంకా మెంతికూర చెప్పాను కదా, అది ఫ్రై అయిపోయింది. అది దించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని నేను వడలకు వేసేసుకొని మజ్జిగ కలిపిన వాటర్లో వేసేసి ఈ వడల్ని కొద్దిసేపు నాననిచ్చి ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా తాలింపు వేసి పెట్టుకున్న పెరుగులో వేసేయడమేనండి. ఇలా పెరుగులో వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అప్పటికే టైం అయిపోయింది. మా వారు టిఫిన్ పెట్టేసే అంటుంటే నేను పెట్టిచ్చేసేసాను. ఇంకా మిగిలిన పిండితోటి కొన్ని చిన్న పునుగుల్లాగా వేసాను. అవి కూడా బాక్స్లో పెట్టేసి సర్దిచ్చేసి ఆయనకు బాక్స్ పెట్టేసి పంపించేశాను. నేను నా పనులన్నీ అయిపించేసుకొని ఇంకా కొద్దిగా బట్టలు ఉన్నాయి, అవి బట్టలన్నీ మడతేసి పెట్టుకుంటున్నాను. ఇలా నిదానంగా కూర్చొని బట్టలు మడతేసేటప్పుడు ఎవరితో ఒకరితోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. అదైనా అమ్మ అయినా సరే, నా ఫ్రెండ్ అయినా సరే, ఇంకా టైంపాస్ చేస్తూ ఇంకా మాట్లాడుకుంటూ నా పని అయిపించేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇంకా గ్రహణం కదండి, గ్రహణం తర్వాత మొత్తం పూజ గదంతా క్లీన్ చేసి మొత్తం క్లీన్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ డే పూజ చేసుకోవచ్చని మా వదిన వాళ్ళు అరిసెల పిండి పంపించారు. ముఖ్యంగా మా బాబు కోసం, వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందులో అరిసెలు అంటే చాలా ఇష్టపడతాడు. సో దానికి అరిసెల పిండి పంపించింది. నాకు చేసుకోవడం రాదు అరిసెల పిండి, సో తను చేసి మరీ పంపించింది. అరిసెల పిండి రెడీగా ఉంటే అవి వేయించుకోవడం చాలా ఈజీ కదా, సో అందుకే తను రెడీ చేసి నాకు పంపించింది. ఇంకా నేను ఈజీగా వాటిని వేయించి పెట్టేస్తే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటారు కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. సో అవి కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చేస్తే మంచిదని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక మళ్ళీ ఒక ఫ్లాట్ గిన్నెతోటి పెట్టి ప్రెస్ చేశాను, మొత్తం ఆయిల్ అంతా బయటికి పోయే విధంగా. ఇక్కడ చూడండి, మా పాప వచ్చి నేను రెడీ చేశానో లేదో అప్పుడే వచ్చి తినేస్తుంది. ఇలా ఈ విధంగా నా అరిసెలన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. అవునులేండి, నేను ప్రిపేర్ చేయలేదు కదా, నేను ఓన్లీ వేయించుకున్నాను అంతేను. మా వదిన బాగా చేస్తారు, సో తను చేసి పంపించింది కాబట్టి వచ్చింది. ఈ విధంగా ఈ వ్లాగ్ అనేది గడిచిందండి ఆ రోజు. ఈ మొత్తం ఇంటి పనులు మీకు నచ్చిందా? మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.